కళాయిలోకి 2 స్పూన్ల నూనె తీసుకోవాలి. అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ద్వారగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంప ముక్కలను కూడా వేసి మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. మరొకసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసి 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. అది మరిగిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి దగ్గర పడనిచ్చి దించుకోవాలి. మనకెంతో ఇష్టమైన చామదుంపల పులుసు రెడీ. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ తినని వాళ్ళు కూడా తింటారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.